శ్రీ సత్యసాయి జిల్లా ఓబులదేవరి చెరువులో జనసేన నాయకులు సంబరాలు చేసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంతో సంబరాలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం మన రాష్ట్రంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలుగా జనసేన పార్టీని గుర్తించడమే కాక మన జనసేన పార్టీ గుర్తుని గాజు గ్లాస్ గుర్తుని ఆ పార్టీ గుర్తుకు శాశ్వతంగా రిజర్వ్ చేయడం ఇది చాలా శుభసూచకం. ఎందుకంటే 2014లో జనసేన పార్టీ పెట్టి దాదాపు 11 ఏళ్ళు ఆయన అనరాని మాటలు, ఆయన కాలిగోటికి కూడా సరిపోని చిల్లర నా కొడుకులతో ఆయన మాటలు పడి కష్టాలు పడి ఆయన నిలబడిన తీరు ఈ ఎన్నికల్లో 2024 సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో 21 స్థానాలు గెలిచి మన రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న పవన్ కళ్యాణ్ గారి కష్టం ఎంతో ఉంది. గాజు గ్లాస్ గుర్తుని రిజర్వ్ చేస్తూ ప్రకటించడం మాకెంతో సంతోషాన్ని కలిగించింది. ఈ పరిణామం జన సైనికులకు కానీ జనసేన పార్టీ నాయకులకు కానీ ఒక పండగ వాతావరణంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఎన్నో ఇబ్బందులు పడుతూ మీకు కొంతమంది వైసీపీ నాయకులు అయితే మీకు ఒక గుర్తంటూ కూడా లేదని చెప్పి అవహేళన చేస్తూ మా పార్టీని కానీ మా పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎంతో అవమానకరంగా వీరు మాట్లాడడం జరిగింది. నేను ముందుగా ఏం చెప్పదలుచుకున్నానంటే గత ప్రభుత్వంలో ఎవరో చెప్పారు గాజు సింక్లో ఉండాలని. ఇప్పుడు వాళ్ళు ఏడున్నారో మనందరికీ అర్థమైంది. 11 సీట్లు వచ్చి వాళ్ళు ఏ సింక్లో ఉన్నారనేది మనకు అర్థమైంది. కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు కానీ ఏ ప్రభుత్వం కన్నా చెప్పే విషయం ఏంటంటే అది చూసి మాట్లాడండి ఏదన్నా కానీ. ఇంకోటి ఆనందకరమైన విషయం ఏంటంటే మన కేంద్ర ఎన్నికల సంఘం మన గాజు గ్లాసుని శాశ్వతంగా మన జనసేనకి కేటాయించినందుకు మన పవన్ కళ్యాణ్ గారి కష్టం ఎంతో ఉంది, చాలా కృషి ఉంది. 10 ఏళ్ళ నిరీక్షణ. జనసేన పార్టీ 2014 సంవత్సరం మార్చి 14వ తేదీన ఆవిర్భావం జరిగినప్పటి నుంచి తన సిద్ధాంతాన్ని కానీ ఆయన ఆశయాలు కానీ ముందుకు తీసుకొని వెళ్ళే ఆ క్రమంలో మన పార్టీకి ఒక జెండా కావాలి, మన పార్టీకి ఒక గుర్తు కావాలి అనే ఉద్దేశంతో ఏ గుర్తు సూచించాలా అని చెప్పి చాలామంది అన్ని సూచనలు ఇచ్చిన తర్వాత ఆయన మనసులో ఉన్నది ఒక్కటి ప్రజలందరికీ అందుబాటులో ఉన్నట్టు వస్తువుల్లో అతి ముఖ్యమైన వస్తువు ఈ గాజు గ్లాస్. ఇలాంటిది ప్రతి ఒక్క సామాన్యుడి చేతిలో ఉంటుంది, ప్రతి ఒక్క పేదవాడి దగ్గర ఉంటుంది, కోటీశ్వరుడి దగ్గరైనా ఉంటుంది, ఎక్కడైనా దొరుకుతుంది.